హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ 3 వచ్చేసి వ్యాక్సినేషన్ అనమాట. అండ్ ఇవాళతో 4th మంత్ కంప్లీట్ అయింది. 5th మంత్లోకి ఎంటర్ అయ్యాడు అండ్ 4th మంత్ వ్యాక్సినేషన్. ఇది ఎయిర్ బాగా వస్తుంది. నేనేమో మైక్ తెచ్చుకోవడం మర్చిపోయాను. యాక్చువల్లీ మైక్ తెచ్చా కానీ రిసీవర్ తీసుకురాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నా, లేట్ అవుతుందని సైన్స్బరీకి. ఎందుకు అంటే నేను యాక్చువల్లీ ఇది మర్చిపోయాను అనమాట, మిల్క్ బాటిల్స్ మర్చిపోయాను. నన్నే గుర్తుంటే నైటే తెప్పించేదాన్ని, బట్ ఉన్నాయి అనుకొని నేను అంత ఐడియా రాలే నాకు. సడన్గా మార్నింగ్ లేచినప్పుడు గుర్తొచ్చింది. ఇంకా గబగబా లేచి ఫాస్ట్గా వచ్చాను. హాఫ్ అన్ అవర్ టైం ఉంది కరెక్ట్గా. నేను సైన్స్బరీకి వెళ్ళాలి, బాటిల్స్ తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇంటికి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇదంతా కూడా హాఫ్ అన్ అవర్లో చేయాలి. నేను ఇప్పుడు సైన్స్బరీనే ఆల్మోస్ట్ 12 to 15 minutes వాక్ ఉంటుంది అనమాట. సో ఇంకా గబగబా వచ్చా నేను. మనకు చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి లాస్ట్ మినిట్లో. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాను. ఇంకో 2 minutesలో రీచ్ అవుతా. 9:40 అయింది టైం ఇప్పుడేమో. ఇంకా నేను 10 కల్లా ఇంట్లో ఉండాలి ఇప్పుడు. సో రన్నింగ్ రైస్. మళ్ళీ నేను మొన్న వచ్చినప్పుడు ఎప్పుడు 3 వాడే బాటిల్స్ లేవన్నమాట. సో అందుకోసమని 2 తీసుకున్నా. అడ్వాన్స్డ్ మిల్క్ ఉన్నాయి, అందుకని 2 తీసుకున్నాను. ఇవి తీసుకున్నా ఫస్ట్ టైం కదా అడ్వాన్స్డ్ మిల్క్. నార్మల్గా అయితే ఇవి వాడతాను, బట్ అడ్వాన్స్డ్ మిల్క్ కదా ఎలా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా నేను 2 తీసుకున్నా. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఇది తీసుకుంటాను అనమాట సెట్. ఈ సెట్ అప్పుడు లేకుండే, ఇప్పుడు కూడా ఉంటుందో లేదా అని డౌట్తో వచ్చా. ఫైనల్లీ ఉంది. ఇంకా గబగబా తీసుకొని బిల్లింగ్ వేసుకొని నేనైతే రన్నింగ్ రేస్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ అయితే బిల్లింగ్ వేయించేస్తా. బాటిల్ దొరికింది. యాక్చువల్లీ నేను ట్రాలీ కానీ కవర్ కానీ ఏమి తీసుకురావడం మర్చిపోయి వచ్చాను అనమాట. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి సో అందుకని చేత పట్టుకొని నడుస్తున్నా. యాక్చువల్గా అయితే ఇవాళ రంజాన్. సో నిన్న ఫుల్ రష్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ మీకు బిఫోర్ వ్లాగ్లో. ఉగాది వ్లాగ్ ఇన్ కేస్ చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే ఐ కార్డ్లో కూడా ఇస్తా, సో చెక్ చేయండి ఆ వ్లాగ్ కూడా. సో 2 hours ట్రాఫిక్లో వెయిట్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కుక్ చేసుకుని పడుకునేసరికి 1:40 అయిపోయింది. సో అందుకనే నైట్ అయితే ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడు కోపిక అయిపోయింది, ఎందుకో తెలియదు. వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా బాగానే వెళ్ళాను, వచ్చేటప్పుడు మాత్రం కోపిక అయిపోయి స్లోగా వెళ్తున్నా. బట్ రీచ్ అయిపోతలేదు. త్రియాంష్, గుడ్ మార్నింగ్ నాన్న. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్న. గుడ్ మార్నింగ్. నవ్వుతున్నావా? ఏం కాదు. ఏం చూస్తున్నా? ఫోన్ చూస్తున్నావా? బుజ్జమ్మ. మార్నింగ్ వ్యాక్సినేషన్ అప్పుడు అయితే 3 ఫుల్గా ఎయిట్ చేశాడు. లేదమ్మా, లేదు బుజ్జమ్మా లేదు. లేదమ్మా వద్దు. ఏం లేదు. ఏం కాదు. యాక్చువల్గా అయితే మార్నింగ్ ఫుల్గా ఎయిట్ చేశాడండి 3. కాకపోతే ఇంకా అలాగే బాగా ఎక్కువ హెవీగా ఉంటుందేమో అనుకున్నాము ఫీవర్. బికాజ్ లాస్ట్ 3 times 2 times చేయించినట్టున్నాం. ఇది 3rd time అనమాట.
బాగా సఫర్ అయ్యాడు అనమాట. సో అలాగే ఉంటుంది అనుకున్నా, కానీ లాస్ట్ టైం కన్నా చాలా బెటర్ అనమాట. 4 అవర్స్కి పారాసిటమాల్ వేయమన్నారు, అలాగే కంటిన్యూగా వేసేసాను. బట్ ఫీవర్ పెయిన్ అంత లేదనమాట. అంత ఏడ్చేసరికి డే అంతా అలాగే ఉంటాడేమో, మూడు అంతా అలాగే ఉంటుంది అనుకున్నాను. కరెక్ట్గా ఎప్పుడు పాపం వాడికి బర్త్డే కేక్ కట్ చేపిద్దామన్న టైంలోనే వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఫీవర్ వస్తుంది పాపం. కానీ ఈసారి మాత్రం కొంచెం పర్లేదనమాట. క్వాలిటీతో 3 4th మంత్ ఫినిష్ అయ్యి 5th మంత్ వచ్చిందండి. ఎగ్జాక్ట్గా ఇదే రోజు వ్యాక్సినేషన్ కూడా వచ్చిందనమాట. సో ఇవాళ 3 బర్త్డే కదా అని చెప్పేసి మేమైతే పార్టీ చేసుకుందామని అనుకున్నాము. బర్త్డే వాడిది, వాడు ఎలానో తిండు కాబట్టి మేమే వాడి బదులు తినేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ నేను బాహుబలి రెస్టారెంట్కి వచ్చాను. ఆల్రెడీ చాలాసార్లు టేస్ట్ చేశాను ఇక్కడ. ఫుడ్ అయితే మాకు బాగా నచ్చింది, కాకపోతే నేను ఎప్పుడు రాలేదనమాట. నాకు రెస్టారెంట్ కూడా బాగా నచ్చింది అనమాట. చిన్నగా బుజ్జిగా భలేగా ఉంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేసామన్నమాట. సో ఇంకా హేమచంద్ వాళ్ళ తొందరగానే షిఫ్ట్ నుంచి వచ్చేసారు, అందుకని చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. ఆల్రెడీ కేక్ బిఫోరే తీసుకొచ్చేసానండి. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. సో ఇంకా యాజ్ యూజువల్ 4 అవర్స్కి పారాసిటమాల్ వేసేసి వాడికి అయితే కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. పారాసిటమాల్ కూడా రెగ్యులర్గా వేయడం వల్ల ఏమో అంత పెయిన్ అయితే లేదు 3 ఈసారి. సో నేను బాహుబలికి వెళ్ళి తెచ్చా కదండి నూడిల్స్, ఇంకా చికెన్ మంచూరియా తీసుకొచ్చాను అనమాట. నైట్ తిన్నాం కానీ బిఫోర్ మాకు బాగా నచ్చింది, బట్ అంత టేస్టీగా అయితే లేదనమాట ఈసారి. సో దాన్ని అందుకని చెప్పేసి ఇంకా రీఫ్రెష్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఆ రోజు నైట్ ఇంకా ఓపిక లేక అలాగే తినేసాం, బట్ నెక్స్ట్ డే మాత్రం రీఫ్రెష్ చేసి మమ్మీకి టేస్ట్ చూపిస్తున్నాను. ఇంకా మమ్మీ అయితే యాజ్ యూజువల్ బట్టలు సర్దడం అయితే రోజుకి సూట్ కేసులు అన్నీ ఫిల్ చేసేసుకుంటుంది అనమాట, అన్నీ పెట్టుకొని. నేనేమో 3 చూడు అంటున్నా, వాడు మాత్రం బొమ్మలన్నీ. మమ్మీ దట్టు రూమ్ కూడా సర్దుతున్నారనమాట, హౌస్ మొత్తం కిచెన్ అన్నీ. నాకు మళ్ళీ మమ్మీ వెళ్ళిపోయాక నాకు ఈజీగా ఉండాలని చెప్పేసి అన్నీ సర్దుతున్నారు. సో ఇంకా ఉయ్యాల అయితే వాడట్లేదు 3 సో అందుకని చెప్పేసి ఉయ్యాల తీసేద్దాం అనుకున్నప్పుడు మమ్మీ ఏం చేశారంటే మొత్తం ఉయ్యాల చుట్టూ డెకరేషన్ చేసేసరికి 3 మళ్ళీ ఆ ఉయ్యాల్లో పడుకొని ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. సర్లే మళ్ళీ 2 రోజులు ఉంచుదామని చెప్పి మళ్ళీ ఆపేసామన్నమాట తీసేసేదల్లా. ఇదిగో టెడ్డీ బేర్. వీటన్నిటి మధ్యలో 3 సో ఈసారి అయితే 3 కొంచెం బెటర్గానే ఉన్నాడనమాట. వ్యాక్సిన్ వేసాక నార్మల్గా అయితే ఫుల్ క్రాంకీ అయిపోయి బాగా డల్ అయిపోయేవాడు, బట్ ఈసారి అంత ఫీవర్ రాలేదు. అండ్ అలానే లెగ్ పెయిన్ కూడా అంత ఎక్కువ వచ్చినట్లేదు, స్వెల్లింగ్ కూడా తక్కువగానే ఉంది. కొంచెం గ్రో అయ్యాడు కదా, సో అందుకని అనుకుంటా మేబీ. ఇంకా నార్మల్గా 4 అవర్స్కి సిరప్ వేసాం కాబట్టి అంత లేదు. బిఫోర్ అయితే బాగా ఉండే, అసలు ఇంకా దిగేవాడు కాదు, మీదే ఉండేవాడు. భుజం మీద వేసుకొని పడుకోబెడితే నిద్రపోయేవాడు అనమాట. సో అంత పెయిన్ ఉండేది పాపం. ఇంక ఈసారి మాత్రం కొంచెం బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి ఇంకా 1 year తర్వాతే. ఇంక ఈ మధ్యలో ఏం వ్యాక్సిన్స్ లేవు. హ్యాపీగా నేను మళ్ళీ 4 వీక్స్కి రమ్మంటారేమో అనుకున్నానండి, బట్ ఫైనల్గా ఇంకా ఏ వ్యాక్సిన్స్ లేవన్నమాట ఇప్పుడైతే. నెక్స్ట్ 1 week కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మనకి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.